కాసేపటికి సత్య, శశిలు ప్రీతి వాళ్ళ ఆఫీస్లో కార్తీక్ క్యాబిన్లో ఉన్నారు. సత్య, ఎందుకురా అర్జెంట్గా తీసుకురమ్మన్నావంట, ఏదైనా ఇంపార్టెంటా అని అడుగుతుంది. కార్తీక్ అవును అంటాడు. సత్య, ఏమైంది అని అడుగుతుంది. కార్తీక్, ఏరా శశి చెప్పలేదా దీనికి అని అడుగుతాడు. శశి, లేదురా ఇక్కడికి వచ్చాక మాట్లాడదామని తీసుకొచ్చేశాను అని చెప్తాడు. సత్య, అబ్బా నాకు టెన్షన్గా ఉంది, ఎవరొకరు చెప్పండి త్వరగా అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఏం లేదు, మీ అక్క ప్రీతికి ఈ శశికి మళ్ళీ పెళ్ళి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి అని చెప్తాడు. సత్యకి ఆ మాటతో ఏం మాట్లాడాలో తెలియలేదు. తనకి తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది. కనీసం ఆపడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. శశి వైపు చూస్తూ క్షణక్షణానికి కన్నీరు వేగం పెంచుతుందే తప్ప తగ్గించట్లేదు. శశి, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అందుకు సత్య, ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదా అని అడుగుతుంది. శశి, నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్పకుండా అని అంటాడు. అప్పుడు సత్య, మనసుకి సంబంధించిన విషయాలని నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైపోతాయి అని చెప్తుంది. శశి, బాబోయ్ ఇంత పిచ్చి ఉందేంటే నీకు, ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా ఎంత బాగా చెప్పావో, నిన్ను ఎవడూ చేసుకుంటాడో కానీ అని శశి మాట పూర్తి కాకుండానే సత్య ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. కార్తీక్, ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు అని అడుగుతాడు. శశి, నేనేం చేశారా, నన్నంటావేంటి అని అంటాడు. అప్పుడు కార్తీక్, ఏం చేశావో నీకు తెలీదా, లేకపోతే అది ఎందుకు ఏడుస్తుందో తెలీదా అని అడుగుతాడు. శశి, నువ్వు కూడా నన్నే అంటున్నావా అని అంటాడు. కార్తీక్, లేకపోతే ఏంటిరా, ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవు అన్నట్టు ఇప్పుడు సత్య కూడా బాధపడుతుంటే ఎలా చూడమంటావు అని అంటాడు. అప్పుడు శశి, సత్య బాధని అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని కాదు, కాకపోతే దాని బాధ కన్నీరు రూపంలో బయటికి వస్తుంది. నా బాధ మనసు పొరలో నిక్షిప్తమైపోయింది అంతే అని చెప్తాడు. కార్తీక్, అంటే నువ్వు కూడా అంటూ అడుగుతాడు. అప్పుడు శశి, అవును కార్తీక్, ఐ లవ్ సత్య. ప్రీతి మీద ఉన్న ప్రేమని ఇంత త్వరగా సత్య భర్తీ చేస్తుందని అనుకోలేదు. సత్య నా జీవితంలో సగమైందో లేక నాలో మొత్తం నిండిపోయిందో నాకు తెలీదు, కానీ తనతో ఉంటే బాగుంది. అల్లరి పిల్ల, ఆకాశంలో ఉండే హరవిల్లులాగా అన్ని రంగులు చూపిస్తుంది, అల్లరి చేస్తుంది, కోప్పడుతుంది, అలుగుతుంది, కేర్ తీసుకుంటుంది, రౌడీయిజం చేస్తుంది, నేను సరిగ్గా మాట్లాడకపోతే ఏడుస్తుంది, అన్నిటికీ మించి నన్ను ప్రేమిస్తుంది. అమ్మ లేని నాకు మరో అమ్మ అవుతుందని నమ్మకం ఉంది కానీ అని ఆగిపోతాడు. కార్తీక్, హా కానీ అని అడుగుతాడు. అప్పుడు శశి, ప్రీతి కాదంది కాబట్టి సత్య దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుందేమో అని చిన్న భయం. అది ఒక డాక్టర్, కోరుకుంటే నాకన్నా ఆస్తిపరుడు అందగాడు వస్తాడు, అందుకే అప్పుడప్పుడు తనకి నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం చెప్పగలను, ఒక్కసారి తన చేయి పట్టుకుంటే జీవితంలో విడిచిపెట్టను అని చెప్తాడు. వెనక నిలబడి ఇదంతా వింటున్న సత్య పరిగెట్టుకుంటూ వెళ్ళి శశిని వెనక నుండి హక్ చేసుకుంది. శశి మెల్లిగా తన చేతులు దూరం జరుపుతూ కుర్చీలో నుండి లేచి, నువ్వేంటిక్కడ, బయటికి పోయావుగా అన్నాడు కంగారుగా. సత్య, బూచి చెడి చప్పుడు లేకుండా రమ్మని మెసేజ్ చేశాడు, అందుకే వచ్చా. బట్ అలా రావడం వల్ల ఇంత సంతోషం ఉంటుందని నాకు తెలీదు. నా పైన ఇంత ప్రేమని పెట్టుకొని ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావురా అని అడుగుతుంది. అందుకు శశి, ఏమో తీయని భారం కదా, బరువు అనిపించలేదు. కానీ ఒకటి చెప్పు, ప్రీతి నో చెప్పింది అని నిన్ను ప్రేమిస్తున్నా అని తప్పుగా అనుకోవు కదా అని అడుగుతాడు. సత్య, అస్సలు అనుకోను, నీ గురించి నాకు తెలుసు శశి, లవ్ యూ అని చెప్తుంది. శశి, లవ్ యూ టు బేబీ అని సత్యని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి చప్పట్లు కొడుతూ లోపలికి అడుగు పెట్టింది. ప్రీతికి జతగా కార్తీక్ కూడా జాయిన్ అయిపోయాడు. అమ్మయ్య, ఇంకా లవ్ స్టోరీ సక్సెస్ అన్నమాట అని చెప్తాడు. సత్య, ఇంతకీ మా పెళ్ళి ఎప్పుడు చేస్తావు బూచి అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, ఇప్పుడు అదే అనుకుంటున్నా, ఉన్న పెళ్ళే చేయలేక చేస్తుంటే మళ్ళీ నువ్వు కూడా తయారయ్యావా తల్లి, అయినా ఇప్పుడే కదా దిగావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయి అని చెప్తాడు. ప్రీతి, నీ విషయంలో నాకు కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉండేది శశి, ఇప్పుడు అది పోయింది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్ విత్ మై రౌడీ సిస్టర్ అని చెప్తుంది. శశి, థ్యాంక్ యూ ప్రీతి అని అంటాడు. కార్తీక్, ప్రీతి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. సత్య, ఇప్పుడు చెప్పడం అంత అవసరమా బూచి, సాయంత్రం తనకే తెలుస్తుందిగా, ఇప్పటి నుండే కంగారు పెట్టడం దేనికి అని చెప్తుంది. అప్పుడు ప్రీతి, కంగారు పడడం దేనికి, నాకు ఇంతకు ముందే కార్తీక్ బ్రెయిన్ వాష్ చేశాడు, నాలో ఉన్న భయం అంతా తీసేశాను, పర్లేదు చెప్పండి, నేను తీసుకోగలను అని చెప్తుంది.
అప్పుడు కార్తీక్, ఇంట్లో అందరికీ శశి నీ విషయంలో చేసింది అబద్ధమని తెలిసిందిగా, అందుకే మళ్ళీ శశితో నీ పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్తాడు. ప్రీతి, అంటే డాడీకి నిజం తెలిసాక కూడా సాగర్ని ఒప్పుకోరా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, అదేగా దాని అర్థం. కానీ సాయంత్రం విష్ణు మాట్లాడడానికి వస్తున్నాడంట. ఇంకా ఈ మ్యాటర్ని సాగదీయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా సరే సాయంత్రం రాఖీతో మీ పెళ్లి గురించి మాట్లాడాల్సిందే అని చెప్తాడు. ప్రీతి, నాకు భయంగా ఉంది, డాడీకి మళ్ళీ ఏమైనా అయితే అని అంటుంది. అప్పుడు సత్య, ఏం కాదులే ప్రీతి, నేను అక్కడే ఉంటాగా, కార్తీక్ చెప్పిందే కరెక్ట్ అనేసరికి అందరూ సాయంత్రం ఏం జరగబోతుందో అని ఆలోచనలో పడ్డారు. ప్రీతి సాగర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఎలా అయినా పిల్లల్ని ఒప్పించి పెద్దవాళ్ళ నిర్ణయం ప్రకారం పెళ్లి చేయాలి అని పెద్దవాళ్ళ పంతం. పెద్దవాళ్ళకి ఒప్పించి ప్రేమించుకున్న మనసుల్ని కలపాలని పిల్లల ఆలోచన. కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం కార్తీక్ వాళ్ళకి సపోర్ట్. వాళ్ళ నాన్నగారికి ఏదో బిజినెస్ మీటింగ్ ఉండడంతో ప్యారిస్ వెళ్ళిపోయాడు. సాయంత్రం కార్తీక్ వాళ్ళు ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చేశారు. ఏం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి రాగిని పెట్టింది తిని తీరిగ్గా టీవీ చూస్తున్నారు కార్తీక్, ప్రీతి, సత్యలు. శారద, రాగిణిలు కబుర్లలో పడ్డారు. రాకేష్ విష్ణు వాళ్ళ రాక కోసం బయట లాన్లో కూర్చొని ఎదురు చూస్తూ పేపర్ తిరిగేస్తున్నాడు. సరిగ్గా అరగంటకి రాకేష్ ఎదురుచూపు ఫలించింది. విష్ణు వాళ్ళు వచ్చారు. రాగానే లోపలికి వెళ్లకుండా శశిని మాత్రమే లోపలికి వెళ్ళమని రాకేష్, విష్ణు బయటే కూర్చొని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని డిసైడ్ అవుతున్నారు. శశి లోపలికి వెళ్ళి కార్తీక్ వాళ్ళతో జాయిన్ అయిపోయాడు. రాగిణి శశికి కాఫీ ఇచ్చి విష్ణుకి ఇవ్వడానికి బయటికి వెళ్ళింది. కాసేపటికి బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడున్న జనాల్లో ఎంత టెన్షన్ ఉంటుందో ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలో కూడా అంతే టెన్షన్ ఉంది. అసలు ఎలా మొదలు పెట్టాలా అని పెద్దవాళ్ళు, మొదలు పెట్టిన దాన్ని ఎలా ఫినిష్ చేయాలా అని చిన్నవాళ్ళు. మొత్తానికి అందరిలో ఆలోచనతో కూడిన టెన్షన్. ఎవరి మైండ్ ఖాళీగా లేదు. ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వాళ్ళు ఆలోచనల్లో మునిగిపోయారు. చాలాసేపు వారి మధ్య నిశ్శబ్దం రాజమేలింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కార్తీక్ మాట్లాడడం మొదలుపెట్టాడు. రాఖీ, మాట్లాడాలి, ఆఫీస్ నుండి త్వరగా వచ్చేయండి అన్నావుగా, చెప్పు దేని గురించి అని అంటాడు. రాఖీ, ఏం లేదురా, ప్రీతికి ఒకసారి పెళ్ళి అనుకున్నాం కానీ అదేదో కారణం వల్ల ఆగిపోయింది. నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. మనం కాలాన్ని నమ్మలేం, ఏ క్షణాన ఏదైనా జరగచ్చు. అందుకే నాకేమీ కాకముందే ప్రీతి పెళ్ళి జరిపించాలి అనుకుంటున్నాం అని చెప్తాడు. రాగిణి, ఏంటండి ఆ మాటలు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, మాటలే కదా రాగి, పర్వాలేదు. రాఖీ అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదా, చావుకి చిన్న పెద్ద తేడా లేదు, ఏ క్షణాన ఏదైనా జరగచ్చు అని చెప్తాడు. అప్పుడు రాకేష్, అర్థమైంది కదా, సో ప్రీతికి పెళ్లి చేద్దాం అని ఆ విషయమే మీతో మాట్లాడాలని రమ్మని చెప్పాను అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, సరే అయితే మీరు వీలు చూసుకుంటే సాగర్ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చేద్దాం అంటూ వణుకుతున్న ప్రీతి చేయి మీద చేయి వేశాడు. విష్ణు, ఏంట్రా అతి తెలివి చూపిస్తున్నావా, ప్రీతికి పెళ్ళి అంటే మధ్యలో సాగర్ని తీసుకొస్తావేం అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, అయ్యో నీకు తెలీదా, ప్రీతి సాగర్లు ప్రేమించుకుంటున్నారు. అయినా నీకు తెలియకపోవడం ఏంటి విష్ణు, రాఖీతో ఆ విషయం చెప్పి హాస్పిటల్ బిల్ 5 లక్షలు అయ్యేలా చేసింది నువ్వేగా, ఎలానో సత్యనే చూసుకుందనుకో అని చెప్తాడు. రాకేష్, కార్తీక్, ఇది జోక్స్ వేసుకునే సమయం కాదు అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, ఇక్కడ జోక్స్ ఎవరు వేస్తున్నారు, కూతురు మనసు తెలిసి కూడా మాట్లాడుతున్నా నువ్వా, లేక తన పంతాన్ని నెగ్గించుకోవాలి అనుకునే విష్ణువా అని అడుగుతాడు. కార్తీక్ చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నా తన ఒక్కొక్క మాట బాణాల్లా తగులుతున్నాయి విష్ణుకి. రాకేష్, ఏంట్రా మనసు తెలిసేది, మనసు ఇస్తే సరిపోతుందా, అది ఎవరికి ఇస్తున్నామో కూడా తెలుసుకొని ఇవ్వాలి. మన స్థాయి కాని వాడిని ప్రేమించడం దాని తప్పు, మళ్ళీ నువ్వు దాన్ని సమర్థించడం అంటూ పెద్దగా కేకలేస్తూ నిల్చున్నాడు అని అంటాడు. కార్తీక్ కూడా అరవబోయి ఆఫీస్లో సత్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కార్తీక్, పరిస్థితి ఎంత చేజారినా నువ్వు అరవద్దు, గట్టిగా మాట్లాడి పెద్దనాన్నని కంగారు పెట్టొద్దు, ఆయన హెల్త్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు కూల్గా ఉంటూనే డీల్ చేయి. అలా చేయలేని పరిస్థితి వస్తే ఆ విషయాన్ని అంతటితోనే ఆపేసి అక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తుంది. అందుకు కార్తీక్, సరే సత్య, నేను చూసుకుంటానులే అని చెప్తాడు. అలా సత్య మాటలు గుర్తు రాగానే కార్తీక్ వెంటనే కూల్ అయి రాకేష్ పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. రాఖీ, ఆవేశపడకు, ఇది మన ఇంటి సమస్య, ప్రశాంతంగా మాట్లాడుకుంటే పరిష్కారం దొరికేస్తుంది అని చెప్తాడు. అందుకు రాకేష్, పరిష్కారం అంటూ ఏమీ లేదు,
శశి ఏ తప్పు చేయలేదని తెలిసిన మరుక్షణమే డిసైడ్ అయ్యాను. నా కూతుర్ని విష్ణు ఇంటి కోడల్ని చేయాలని అని చెప్తాడు. మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా నాన్న? నా ఇష్టంతో పని లేదా? అంటూ లేచింది ప్రీతి. మొదటిసారి కూతురు తన మాట కాదనడమే కాకుండా తన ముందు నోరు తెరిచి మాట్లాడుతుంది అని రాకేష్కు ఒక పక్క సంతోషంగా మరో పక్క కోపంగా ఉంది. ప్రీతికి భయం ఎక్కువ అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే అందరూ షాక్లో చూస్తూ ఉండిపోయారు. కార్తీక్ మాత్రం ప్రీతి ధైర్యాన్ని చూసి తన ట్రైనింగ్ ఫలించిందని సంతోషంలో ఉన్నాడు. తను ట్రైనింగ్ ఇచ్చింది ఎదురు తిరగడానికి కాదు, ఏ పరిస్థితి అయినా ధైర్యంగా మాట్లాడమని. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. రాగిని, ఏంటి ప్రీతి, మీ నాన్నగారినే ఎదిరించి మాట్లాడుతున్నావు అని అంటుంది. రాకేష్, నువ్వు ఉండు రాగిని. అమ్మ ప్రీతి, ఈ నాన్న ఏం చేసినా నీ మంచికే అని నీకు తెలీదా అని అడుగుతాడు. అందుకు ప్రీతి, మీరు మంచి చేస్తే దానివల్ల నేను సంతోషంగా ఉండాలి కదా నాన్న. నేను సంతోషంగా లేనప్పుడు మీరు ఎంత మంచి చేసినా ఏం లాభం అని అడుగుతుంది. రాకేష్, అంటే ఏంటి తల్లి, శశితో నువ్వు సంతోషంగా ఉండలేవా అని అడుగుతాడు. అందుకు ప్రీతి, సాగర్ని మనసులో పెట్టుకొని శశితో ఎలా నాన్న సంతోషంగా ఉండేది? మీకు ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు అంటూ అడుగుతుంది. అప్పుడు రాకేష్, చూడు ప్రీతి, నీకు ఇప్పటి వరకు ఏదైనా బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు శశి కూడా బెస్ట్ అని నేను నమ్ముతున్నాను. తనని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇప్పుడు బాధపడతావేమో కానీ ఫ్యూచర్లో చాలా సంతోషంగా ఉంటావు, నాది గ్యారంటీ అని చెప్తాడు. కార్తీక్, అసలు ముందు శశి పెళ్ళికి ఒప్పుకోవాలి కదా అని అంటాడు. విష్ణు, నా కొడుకు ఎందుకు ఒప్పుకోడు? ఏరా శశి, ఒప్పుకోవా అని అన్నాడు అక్కడే ఉన్న శశిని. అప్పటి వరకు జరిగేది చూస్తూ కూర్చున్న శశి పైకి టాపిక్ నెట్టేయడంతో కార్తీక్ని మనసులోనే తిట్టుకుంటూ, లేదు నాన్న, చేసుకోను అన్నాడు వినిపించనట్టు. అప్పుడు విష్ణు, ఏమాయ చేశారురా నా కొడుకుని? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే వద్దు అంటున్నాడు అని అంటాడు. కార్తీక్, మాయ చేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి ఏం కావాలో వాడికి తెలుసు అని చెప్తాడు. రాకేష్, రై విష్ణు, వీళ్ళందరూ కలిసి గేమ్ ప్లే చేస్తున్నారు. చూడు ప్రీతి, శశి కాకపోతే ఇంకెవరినైనా చూసి నీ పెళ్లి చేస్తా కానీ ఆ సాగర్తో మాత్రం చెయ్యను అని చెప్తాడు. కార్తీక్, అసలు సాగర్కి ఏం తక్కువ అని వద్దంటున్నారు? అందంగా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, ప్రీతికి మంచి జోడి, పైగా ఇదంటే ప్రాణం, ఇంతకన్నా అర్హతలు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు రాకేష్, నువ్వు చెప్పే అర్హతలు ప్రేమించడానికి ప్రీతికి సరిపోతాయి కానీ పెళ్లి చేయడానికి మాకు సరిపోవు. ప్రీతి చిన్నప్పటి నుండి డబ్బులో పెరిగిన పిల్ల, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతా అంటావేంటిరా అని అడుగుతాడు. కార్తీక్, ప్రేమ లేకుండా డబ్బు ఉన్న చోట ఏ మనిషి సంతోషంగా ఉండలేడు. ప్రీతి వరకు అవసరం లేదు. రాగికి డబ్బులో ఏం లోటు లేదు. అయినా సరే తను ఏ రోజు సంతోషంగా లేదు, ఆ విషయం నీకు తెలుసు అని చెప్తాడు. అప్పుడు రాకేష్, సంతోషంగా లేకపోవడం ఏంటిరా? ఇంటి నిండా పనివాళ్ళు, అవసరానికి మించి వస్తువులు, బట్టలు, కాలు బయట పెట్టాలంటే ఇంటి నిండా కార్లు, మొయ్యలేవన్నీ నగలు, లెక్క పెట్టనేనంత డబ్బు, ఇవన్నీ ఉన్నాక కూడా నా భార్య సంతోషంగా లేకపోవడం ఏంటి అని అడుగుతాడు. ఆ మాటలకి కార్తీక్ చిన్నగా నవ్వుతూ, మీ పెళ్లి రోజు ఎప్పుడు రాకి అన్నాడు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ మాటకి రాకేష్ కొద్దిగా తడబడుతూ, అది మే నెలలో జరిగింది కానీ డేట్ సరిగ్గా గుర్తులేదు, అయినా ఇప్పుడు దానితో ఏం పని అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, దానితోనే పని, డబ్బుంటే చాలు మనిషి సంతోషంగా ఉంటాడు అనేది నీ ఆలోచన, అందుకే దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ సమకూర్చావు. కానీ మనసు సంతోషంగా ఉండాలంటే కావాల్సింది మనశ్శాంతి, మన అనుకునేవారు మనకిచ్చే విలువ, మనం ప్రేమించేవారు మనతో గడిపే సమయం, ఇవేవి కూడా రాగికి లేవు. ఆఖరికి తన పుట్టినరోజు, మీ పెళ్లి రోజు కూడా గుర్తు చేసి గుడికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. నువ్వు తనతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు? ఎప్పుడు చూడు కంపెనీ, బిజినెస్ అంటూ వాటితోనే సమయం గడిపేస్తున్నావు అని అంటాడు. రాకేష్, డబ్బు సంపాదించేది కూడా వాళ్ళ కోసమే కదరా అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, వాళ్ళకి అవసరం లేని డబ్బు నువ్వు సంపాదిస్తే ఏంటి లాభం? వాళ్ళు సంతోషంగా ఉండేది నువ్వు వాళ్ళతో గడిపే సమయంలోనే, అది ముందు తెలుసుకోరాకి. అలా అని ఈ విషయాలు నీకు తెలియదని చెప్పట్లేదు, నీకు తెలిసినా కూడా డబ్బు మాయలో పడి పట్టించుకోవడం మానేశావు అంతే అని చెప్తాడు. రాకేష్, సరే అయితే నువ్వు అన్నట్టు ప్రేమ ఉంటే చాలా, మరి డబ్బు అవసరం లేదా అని అడుగుతాడు. అందుకు కార్తీక్, అవసరం లేదు అని నేనెందుకు అంటాను? మనిషి బ్రతకడానికి ప్రేమ ఎంత కావాలో డబ్బు అంతే కావాలి అని చెప్తాడు. రాకేష్, మరి సాగర్ దగ్గర ప్రేమ ఒకటే ఉంది, ఆ రెండోది లేదు అని అడుగుతాడు.
అప్పుడు కార్తిక్, కానీ సాగర్ ప్రీతి మనసులో ఉన్నాడు, అది మర్చిపోవద్దు. అయినా డబ్బు సాగర్ దగ్గర లేకపోతే ఏంటి, మన దగ్గర ఉంది కదా. నీకు ఉన్నది ఒక్కతే కూతురు, నీకు ఉన్న ఆస్తి అంతా దానిదే కాదా. అయినా సాగర్ బాగా చదువుకున్నాడు, ఎక్కడ ట్రై చేసినా మంచి జాబ్ వస్తుంది అని చెప్తాడు. రాకేష్, నేను అదే వద్దు అంటున్నాను. నా ఆస్తిని చూసి వచ్చే అల్లుడు నాకొద్దు, నా బిడ్డని తనని తానుగా ఇష్టపడేవాడు కావాలి అని చెప్తాడు. ప్రీతి మధ్యలో మాట్లాడుతూ, నాన్న, సాగర్ చాలా మంచివాడు, తనకి నేను తప్ప నా వెనక ఉన్న డబ్బుతో సంబంధమే లేదు అని చెప్తుంది. రాకేష్, అలా అని నీతో చెప్పాడా అని అడుగుతాడు. అప్పుడు ప్రీతి, లేదు నాన్న, మా మధ్య అసలు ఎప్పుడు ఆ టాపిక్ రాలేదు. కానీ ఇన్ని రోజులు తనని చూస్తున్నానుగా, ఆ మాత్రం తెలుసుకోలేనా. నేను మీ కూతుర్ని నాన్న, మీలాగే మనిషిని అంచనా వేయగలను అని చెప్తుంది. అప్పుడు రాకేష్, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పట్లేదు. సాగర్ గురించి తెలిసిన తర్వాత తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. సాగర్ మంచోడే, కానీ వాళ్ళ అమ్మ ఒట్టి డబ్బు మనిషి. వాళ్ళ నాన్న మంచోడే, కానీ భార్య ఎంత చెప్తే అంతటా. ఇంకా వాళ్ళ చెల్లి కూడా మంచిదే, కానీ వాళ్ళ ఇంట్లో సాగర్ వాళ్ళ బాబాయ్ కొడుకులు ఇద్దరు ఆ ఇంట్లోనే ఉంటున్నారు అంట. అందులోనూ చిన్న అబ్బాయి, అతని భార్య పర్వాలేదు, కానీ పెద్ద అబ్బాయికి అత్యాశ ఎక్కువైతే అతని భార్య గయ్యాలి అంట. చిన్నప్పటి నుండి ఇది మన మధ్య ప్రేమ తప్ప ఇంకో ఫీలింగ్ చూడలేదు. అందుకేగా ఇంత చేసినా కూడా తిట్టలేక, గట్టిగా మాట్లాడలేక సౌమ్యంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో అంతమంది విభిన్న మనస్తత్వాల మధ్య ఇమడగలదు అంటావా కార్తిక్, నువ్వే చెప్పు అని అడుగుతాడు. ప్రీతి, నేను సర్దుకోగలను నాన్న, పర్వాలేదు అని చెప్తుంది. అప్పుడు రాకేష్, ఇప్పుడు అలానే అనిపిస్తుంది తల్లి, ముందు ముందు కష్టం అవుతుంది, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అంటాడు. ప్రీతి, సాగర్ లేకపోతే నేను బ్రతకలేను నాన్న అని చెప్తుంది. అప్పుడు రాకేష్, ఇంతలా చెప్తుంటే మీకెవరికి ఎందుకు అర్థం కావట్లేదురా. అసలు చదివిన చదువంతా ఎక్కడ పోస్తున్నారు. ఇన్ని సంవత్సరాల చదువులో ఇదేనా మీరు నేర్చుకున్న తెలివి. ఎందుకు పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటాడు. అప్పుడు కార్తిక్, రాకీ, ఇప్పటి వరకు అవసరం లేదులే అని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది అని వరుణ్ గురించి, తనకి ప్రీతికి మధ్య జరిగిన విషయం దగ్గర నుండి వరుణ్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం వరకు అంతా చెప్పాడు. ఆ మాట వింటూనే రాకేష్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఎవడ్రా వాడు, నా కూతురి మీద చేయేస్తాడా, అయినా వాడిని ఎందుకు వదిలేసావు చంపకుండా అని అడుగుతాడు. కార్తిక్, అదే మొన్న మన ఇంటికి వచ్చాడు కదా ఎమ్మెల్యే కొడుకు వరుణ్, వాడే వీడు. వాడికి చేయాల్సింది చేశాంలే, కానీ ఇప్పుడు టాపిక్ వాడిది కాదు, సాగర్ది. భయంతో ఉన్న ప్రీతికి ధైర్యం చెప్పాడు. ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్తే తన పరువు పోతుందని సాగర్ వెళ్ళాడు. పోలీస్ కేసు అయితే తన కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. నీతో ఒకసారి చెప్పాను గుర్తుందా, ప్రీతికి పెళ్లి చేస్తే నాకన్నా జాగ్రత్తగా చూసుకునే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని. దానికి సాగర్ కరెక్ట్ పర్సన్, నాకన్నా 1000 రెట్లు దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు అందరికీ చెప్తూ ఉంటావు కదా, మా కార్తిక్ ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదే, కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడని. ఇప్పుడు నేను సాగర్నే జస్టిస్ చేస్తున్నా. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు అలానే ఉంటే ఇంకేం చేయలేము. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పటికీ కూడా మొండిగా శశికే ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు నాశనం చేసింది నీ కూతురు జీవితమే కాదు, నీ చిన్న కూతురు జీవితం కూడా అని చెప్తాడు. రాకేష్, చిన్న కూతురా అన్నాడు ఆశ్చర్యంగా. సత్య, వామ్మో, వీడేదో కొంప ముంచేలా ఉన్నాడు అనుకొని కార్తిక్, ఏం మాట్లాడుతున్నావు, ఇలా రా అని ఆపబోయింది. కానీ కార్తిక్ ఆగుతాడా, తన చేయి వదిలించుకొని మరీ నిలబడ్డాడు. చెప్పినా వినడు అని శశి సత్య చేయి పట్టుకొని వెనక్కి లాగాడు. రాకేష్, చెప్పురా, సత్య జీవితానికి ప్రీతి పెళ్ళికి ఏంటి సంబంధం అని అడుగుతాడు. కార్తిక్, ఎందుకంటే మన సత్య శశి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కనుక అని చెప్తాడు. విష్ణు, ఏంటి, నా కొడుకు ఈ పిల్లని ప్రేమిస్తున్నాడా, వాడు ప్రీతిని కదా ప్రేమించేది అని అడుగుతాడు. కార్తిక్, ఏరా శశి, అన్నీ నేనే చెప్పాలా, ప్రేమిస్తే సరిపోదురా, సమయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ధైర్యంగా చెప్పుకోవాలి అని చెప్తాడు. శశి, నీ ఇరికించింది చాలక ఇప్పుడు ధైర్యం నూరిపోస్తున్నావా అని మనసులో తిట్టుకుంటూ, అవును నాన్న, నేను సత్యాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. విష్ణు, నువ్వు ప్రీతిని ప్రేమించి సత్యాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటిరా అని అడుగుతాడు. శశి, ప్రీతి మనసులో నేను లేనని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే తనని మర్చిపోయాను అని చెప్తాడు. అప్పుడు విష్ణు, గొప్ప త్యాగం చేశావులే ప్రీతిని మర్చిపోయి, ఈ తాడు బొంగరం లేని పిల్లని మన ఇంటి కోడలిగా తీసుకొస్తావా
అని అంటాడు. ప్రీతి, అదేంటి అంకుల్ అలా అంటారు? సత్య నా చెల్లెలు, బాగా చదువుకుంది, సొసైటీలో డాక్టర్గా మంచి పేరు సంపాదించుకుంది, ఇంతకంటే ఏం కావాలి అని అంటుంది. రాజేష్, పోనీలేరా, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నాం అంటున్నారుగా, మనం వియంకులం అవ్వాలి అని కల కన్నాం, ఆ కళని వీళ్ళిద్దరి ద్వారా తీర్చుకుందాం, నా చిన్న కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకో అని చెప్తాడు. అప్పుడు విష్ణు, నీ చిన్న కూతురు అయితే తప్పకుండా చేసుకుందును, కానీ ఆ పిల్ల అనాథ పిల్ల, వెనక ముందు ఎవరూ లేరు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఒక ఇంటి పేరు లేదు, గోత్రం లేదు, ఆఖరికి రేపు కన్యాదానం చేయడానికి అమ్మా నాన్న కూడా లేరు, అలాంటి అమ్మాయిని నా కొడుకు ఎలా చేసుకోమంటావు అని చెప్తాడు.